హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మామిడిపల్లి లొకేషన్లో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో మన దగ్గర ఒక హెచ్ఎండి లేఅవుట్లో నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మీరు చూస్తున్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఇది మనకి మామిడిపల్లి విలేజ్ అండి. ఇదంతా కూడా మామిడిపల్లి విలేజ్. ఇది ఓఆర్ఆర్ లోపల ఉంటుందండి. సో మనకి ఇదంతా కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ లొకేషన్ అండి. సో మనకి వెరీ నియర్ బై మనకి ఈ ప్రాజెక్ట్ మీకు ఎల్లో కలర్ బౌండరీ వచ్చేసి లేఅవుట్ బౌండరీ అండి. మనకి రెడ్ కలర్ లైన్ వచ్చేసి మనకి యాక్సెస్ రోడ్ అండి. ప్రజెంట్ మనకి ఈ కనపడే హౌసెస్ అన్నీ కూడా మేడిపల్లి విలేజ్ అండి. ఈ విలేజ్లో నుంచి ఈ రెడ్ కలర్ మార్క్ త్రూ మనకి వెంచర్లోకి ఎంట్రన్స్ ఉంటుందండి. సో మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుంది. సో ఈ ప్రాజెక్టు ఈ ఎల్లో కలర్ బౌండరీకి ఆనుకొని మనకి రైట్ సైడ్ చూస్తే ఇదంతా కూడా ప్రెస్టేజ్ వాళ్ళ లేఅవుట్ అండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రెస్టేజ్ వాళ్ళ లేఅవుట్, ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రెస్టేజ్ ఆర్చిడ్స్ అండి. దీని పేరు వచ్చేసి ప్రెస్టేజ్ ఆర్చిడ్స్. సో మనకు ఈ ప్రెస్టేజ్ ఆర్చిడ్స్ లేఅవుట్కి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఆల్రెడీ హౌసెస్ కూడా వచ్చేసాయండి. మీరు చూసుకుంటే అక్కడక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 10 హౌసెస్ వరకు ఉన్నాయండి ఈ లేఅవుట్లో. సో మనకి పార్క్ ఏరియా ఇదండి. మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇదంతా కూడా మనకు పార్క్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఒక పార్క్ ఇచ్చారండి. సో మనకి ఇటువైపు వచ్చేసి ఇక్కడ మనకు ఈ లొకేషన్లో మనకు ఇది మన ఎస్టీపీ అండ్ సంథింగ్ మనకి ట్రాన్స్ఫార్మర్స్, సో మనకి అట్లా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి సోషల్ ఇన్ఫ్రా అండి. సో మనకి చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి ఇన్సైడ్ ఓఆర్ఆర్ లోపల ఈ యొక్క లేఅవుట్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ మనకి బీటీ రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి వీళ్ళు. సో మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంటుందండి. సో ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఆల్మోస్ట్ మనకి 10 ఎకర్స్ 5 గుంటాస్ అండి. 10.5 ఎకర్స్ ఉంటుందండి ఈ లేఅవుట్ అంతా కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. మనకి ప్రెస్టేజ్ గ్రూప్కి ప్రెస్టేజ్ లేఅవుట్కి ఆనుకొని ఉంటుంది. సో దీని బ్యాక్ సైడే మనకి ఇక్కడ నోవాటెల్ ఉంటుందండి. మీకు కనపడుతుంది కదా, ఇదంతా కూడా మనకి నోవాటెల్. సో మనకి ఇదంతా కూడా జిఎంఆర్ ఏరోస్పేస్ అండి. ఇదంతా కూడా మనకు జిఎంఆర్ ఏరోస్పేస్. సో ఇది వచ్చేసి నోవాటెల్. సో మనకి చాలా దగ్గరగా మనకి ఎయిర్పోర్టు హడా జోన్లో ఉంటుందండి. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్లో ఉంటుంది. సో మనకి ప్రెస్టేజ్ గ్రూప్ లేఅవుట్కి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి దీని ఫుల్ డెవలప్మెంట్స్ మనకి నేను మీకు లైవ్ లొకేషన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రైట్ నౌ లేఅవుట్ కండిషన్ ఎలా ఉంది, మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న హౌసెస్ అందులో ఉన్నాయా లేదా అనేది కూడా మనం లైవ్ వీడియో ద్వారా అయితే చూద్దాము. సో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మీరు చూసేది వచ్చేసి ఎదురుగా కనపడేది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి అది. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్. సో ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి నేను మీకు అయితే చూపిస్తున్నాను. సో ఈ కనపడే రోడ్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇందులో 40 అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. కంప్లీట్ బీటీ రోడ్స్ ఇచ్చారండి ఇందులో. సో మనకి ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉందండి ఇందులో. ఫైనల్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కిందకండి ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ లేఅవుట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. మీకు రైట్ సైడ్ చూసుకుంటే నోవాటెల్ ఉంటుందండి ఇక్కడ. సో మీరు ప్రాజెక్ట్ దగ్గర నిలబడితే నోవాటెల్ కూడా కనపడుతుందండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ప్రెస్టేజ్ లేఅవుట్ మనకి ఆనుకొని ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉంటుంది. అది కూడా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 40 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారు. సో మనకి ప్రాజెక్ట్ కండిషన్ అయితే ఇదండి. రైట్ నో ప్రాజెక్ట్ ఇలా ఉంది. సో ఆల్రెడీ ఇందులో హౌసెస్ చూస్తున్నారు. ఈ హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హౌసెసే అండి. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఇందులో అయితే ప్లాట్ కొనుక్కొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారండి ఇందులో. చంద్రబాబు నాయుడు గారి మనకి పర్సనల్ పిఏ వచ్చేసి ఇందులోనే ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. సో ఇది లెఫ్ట్ సైడ్ కనపడే వచ్చేసి మనకి ఇది సైట్ ఆఫీస్ అండి. మనకి ఇది వచ్చేసి సైట్ ఆఫీసు. సో మనకి ఓవరాల్గా ప్రాజెక్ట్ ఈ రైట్ సైడ్ ఇంతవరకు కూడా మొత్తం మనకి పార్క్ ఏరియా ఉంటుందండి. సో మనకి డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి ఎలక్ట్రిసిటీ కూడా బాగానే ఉందండి ఇందులో. సో రోడ్స్ అన్నీ కూడా బీటీ రోడ్స్. మనకి దాంతోపాటు వాకింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ప్రతి ప్లాట్కి కూడా ఒక బోర్డు అయితే పెట్టడం జరిగిందండి ఇక్కడ. సో మనకి ఇది వచ్చేసి 10.5 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి దీనికి ఆనుకొని మీరు విజిట్కి వచ్చినప్పుడు కూడా చూడవచ్చు. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ప్రెస్టేజ్ వాళ్ళ లేఅవుట్ ఉంటుందండి. సో దాంతోపాటు మనకి బిహైండ్ మనకి వైష్ణవ్
సౌత్ వుడ్స్ అని చెప్పేసి విల్లా ప్రాజెక్ట్ ఉంది దీనికి నియర్ బైయే. సో దాంతోపాటు ఫియోనిక్స్ వాళ్ళది లగ్జరీ పార్క్ విల్లాస్ కూడా ఫేజ్ 2 ప్రాజెక్ట్ అయితే దీనికి నియర్ బై ఉంటుందండి. జిఎంఆర్ టౌన్షిప్ కానీ నోవాటెల్, మనకి ఎయిర్పోర్ట్, సో దాంతోపాటు మనకి హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2 వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అండి అది. సో అది కూడా ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఈ కనపడే హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇవ్వండి. రైట్ నౌ కండిషన్ నేను మీకు ప్రాజెక్ట్ కండిషన్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి హడా జోన్లో ఉంటుందండి. G+4 వరకే పర్మిషన్ ఉంటుంది. సో మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్ కిందకు వస్తుందండి ఇది కంప్లీట్గా. సో ప్రాజెక్టు ఇక్కడ నుంచి నోవాటెల్ ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నోవాటెల్ ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇటు బెంగళూరు హైవేకి కూడా కనెక్టివిటీ ఉంటుంది. శ్రీశైలం హైవేకి కూడా మనకి టువర్డ్స్ హార్డ్వేర్ పార్క్ ద్వారా మనం శ్రీశైలం హైవే కూడా కనెక్ట్ అవ్వచ్చండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో ఇందుట్లో మనకి నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ కార్నర్స్ అయితే ప్లాట్స్ సేల్కి వచ్చాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో కనపడిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. మనకి ఇది వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంటుందండి. బెంగళూరు హైవే శంషాబాద్కి నియర్ బై ఉంటుంది. మనకి మామిడిపల్లి విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి. కంప్లీట్ విలేజ్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.